ఈరోజు చాలా దురదృష్టకరమైన సంఘటన. నేను నిన్న కూడా చెప్పడం జరిగింది. సామాన్యుడికి రాజకీయం కోసమో, ప్రజా రాజకీయం కోసమో, లేదా మార్పు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి చంద్రబాబు నాయుడు గారి పంచెన చేరి చంద్రబాబు నాయుడు గారితో అధికారం పంచుకుని డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా, ఎలాంటి దారుణం జరిగినా, ఏ నేరాలు జరిగినా, ఏ అవినీతి జరిగినా ఏమాత్రము స్పందించలేని పరిస్థితుల్లో కుంభకర్ణుడు నిద్రపోయినట్టు నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఒక్కటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపైన స్పందించే ఉద్దేశం మీకు లేదా? లేదంటే నాకు అధికారం వచ్చింది, నాకు పదవి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికి ఏమి అన్యాయం జరిగినా నాకు సంబంధం లేదనే ఆలోచనలో ఉన్నారా? లేదంటే ఆ స్పందించే గాని, లేదంటే దీనిపైన చర్యలు తీసుకునే అధికారం కానీ మీరు లేకుండా ఏమైనా బానిసత్వంలో ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారికి మీరు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉన్న మీరు ఈరోజు మీ పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన కాపు సామాజిక వర్గం పైన దాడులు, హత్యలు జరుగుతుంటే కూడా మీరు స్పందించడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. మీరు ఏ ఒక్క వర్గానికి న్యాయం చేసే పరిస్థితులు లేనప్పుడు, లేదంటే మీకు ఆ అధికారం లేనప్పుడు మీరు ప్రభుత్వం నుండి బయటకు వచ్చి ప్రజలతో పక్షాన్ని నిలబడండి. లేదంటే కేవలము మీరు అధికారం కోసము ప్రజలను మభ్యపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి పదవులు పొంది పబ్బం గడుపుకుంటున్నారనే మెసేజ్ ఈ రోజు ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. ఈ రోజు ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఈ రాష్ట్రంలో బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసము ఖచ్చితంగా బీసీవై పార్టీ ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా